బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. రాజుగారు మీ మ్యారేజ్ 25 years అనుకుంటా నాకు తెలిసి. 25 కంప్లీట్, 26 కంప్లీట్ అయ్యాయి మొన్న April 19th 26. సో 25 years మీ లైఫ్లో అంటే మీ అప్స్ అండ్ డౌన్స్ అన్నీ చూసిన వ్యక్తి అంటే మీ ఆవిడే. అంటే మీరు అసలు ఏమీ లానే టైంలో కూడా మిమ్మల్ని చూశారు, మీ సక్సెస్లో మిమ్మల్ని చూశారు, మీ ఫెయిల్యూర్స్ చూశారు, ఎవ్రీథింగ్ షీ నోస్. ఇప్పుడు ఈ వ్యాక్యూమ్ క్రియేట్ అయింది అంటే దేర్ ఇస్ నోబడీ టు విత్ హూమ్ యూ కెన్ షేర్. అంటే పర్సనల్గా ఫ్యామిలీ లెవెల్లో మీ అమ్మాయి కూడా మ్యారేజ్ అయిపోయింది కాబట్టి. సో ఈ ఈ ఈ కైండ్ ఆఫ్ వ్యాక్యూమ్ ఎలాంటిదండి? అంటే దిస్ కైండ్ ఆఫ్ మీరు ఇప్పుడు వన్స్ యూ గో హోమ్ యువర్ అలోన్ అంటే అదేనండి, నాట్ ఐఎమ్ అలోన్. ఇప్పుడు అంతకుముందు నేను నా వైఫే ఇంట్లో ఉండేవాళ్ళం. ఇన్సిడెంట్ అయిన నుంచి మా పేరెంట్స్, నా డాటర్, నా సన్నీలా, మై బ్రదర్ సన్, ఎవ్రీ వన్ విత్ మీ ఓన్లీ. అంటే నాకు అది కనిపించకుండా వాళ్ళందరూ రౌండ్ చేసేసారు. బట్ గ్రాండ్ సన్ వల్ల కూడా చిన్న ఎనర్జీ ఉంది. బట్ ఎంత ఏజ్ ఉన్నా ఐ నో వాట్ ఈజ్ ఐఎమ్ సఫరింగ్ ఈజ్ ఇన్సైడ్. బట్ ఇన్ని పనులు ఉన్నాయి, నేను డల్ అయిపోతే చాలా ఇంపాక్ట్ ఉండేలాగుంది. సో దాంట్లో నుంచి బయటకు వస్తూ బట్ అంతకుముందు ఉన్న ఆ ఎనర్జీ లెవెల్స్ రావట్లా. షూటింగ్లో వెళ్తున్నప్పుడు సరదాగానే ఉంటున్నాను, బట్ ఆ ఎనర్జీ రావట్లే. ఇంకా అది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో తెలియదు, కానీ ఐఎమ్ మిస్సింగ్. ఇప్పుడు 25th ఫిలిం దువ్వాడ జగన్నాథం. అసలు ఇది మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత కాంబినేషన్. ఆర్యాలో మీరు, దేవిశ్రీ ప్రసాద్, అల్లు అర్జున్, మళ్ళీ అదే కాంబినేషన్ అగైన్. ఇప్పుడు హరిశంకర్ యాడ్ అయ్యారు అనుకోండి బికాజ్ ఇది డైరెక్టర్. బట్ దువ్వాడ జగన్నాథం మీద మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటండి? అంటే హౌ ఈజ్ ఇట్ గోయింగ్ టు బి అ డిఫరెంట్ ఫిలిం? బన్నీ అటైర్, ఆయన స్టైల్ అది ఇది చూస్తుంటే ఇట్స్ లుకింగ్ వెరీ డిఫరెంట్ ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్కి ఇప్పటికీ అసలు కంప్లీట్గా. సో ఆర్య, పరుగు మా 2 సినిమాలు అయిన తర్వాత ఆల్మోస్ట్ 2008 పరుగు 9 years అవుతుంది. ఆల్మోస్ట్ 4 years నుంచి బన్నీ నేను రకరకాల స్క్రిప్ట్స్ డిస్కషన్ చేస్తూనే ఉన్నాం. ఏది మెటీరియలైజ్ కావట్లేదు, ఏది ఎక్సైటింగ్గా లేదు, నాకేదో అనిపిస్తే తనకేదో నచ్చకపోవడం, ఇలాంటి ఒక 3-4 ప్రాజెక్ట్స్ చేయలేకపోయాం. నా డాటర్ ఎప్పుడో ఒకసారి ఒక విష్ ఉండే తనకి, 25th ఫిలిం బ్యానర్లో వచ్చేటప్పుడు సంథింగ్ కాంబినేషన్, అది బన్నెన్ అయితే బాగుంటుంది డాడీ అని. సరే మనకు ఎలా తెలుస్తారా, వెళ్ళేటప్పుడు ఎలా జరుగుతుందో నాకు తెలియదు, బట్ విల్ సీ అనుకున్నాను. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ పోస్ట్ ప్రొడక్షన్లో ఉన్నప్పుడు హరీష్ సడన్గా నన్ను క్యారిడార్లో నిలబెట్టి ఒక 20 minutes ఈ ఐడియా చెప్పాడు. భలే ఉంది హరీష్ అని. బాగుందనంటే చాలా బాగుంది, ఇది చాలా మంచి సినిమా అవుద్ది, గో హెడ్ అంటే ఒక ఐడియా, క్యారెక్టరేషన్ చెప్పాడు అంతే 20 minutes. ఇది నేను వెళ్ళి బన్నీకి షేర్ చేశాను. బన్నీ ఇట్లా హరీష్ చెప్పాడు తనకి, ఎందుకంటే సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ కూడా చెప్పాం బన్నీకి. బాగుంది సార్ ఐడియా, బట్ ఎలా వస్తుంది అని అంటే చూద్దాము, హరీష్ వర్క్ చేస్తాడు చెప్తాడు. సో అలా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ రిలీజ్ అవ్వడము, సక్సెస్ అవ్వడం, తన హరీష్ వర్క్ చేస్తూ ఆల్మోస్ట్ ఓకే చేసుకోవటానికి 3 months పట్టింది. రకరకాలుగా అన్ని రకాలుగా పక్కాగా వచ్చేలా. సరే అలా ఓకే అయింది ప్రాజెక్ట్. 25th ఫిలింగా సెట్ అయింది. అయిన తర్వాత ఇంకా వాళ్ళిద్దరు ఈ సినిమా జరగటానికి మెయిన్ కారణాలు వాళ్ళిద్దరే, హరీష్ అండ్ అల్లు అర్జున్. వాళ్ళు ఇద్దరు ఉంటూ కూడా నన్ను ఎక్కడ తగ్గనివ్వకుండా, అంటే అది నేను రిలేషన్స్ అన్నానే, సినిమా వేరు రిలేషన్స్ వేరని. వాళ్ళ బన్నీ ఒక స్టార్ హీరో, హరీష్కు తనకుంది, కానీ దిల్ రాజుకి ఎక్కడ కూడా తగ్గనివ్వకుండా నన్ను వాళ్ళతో పెట్టుకొని ట్రావెల్ చేశారు సినిమా కంప్లీట్ వరకు. సో అలా కథ దగ్గర నుంచి అన్నీ ఒకటి డిజైన్ చేసుకుంటూ, పాటల దగ్గర కానీ ఎవ్రీవేర్. సో ఒక రైట్ సినిమా రావటానికి వాళ్ళిద్దరు ముందుండి ఓల్డ్ టీముని పెట్టుకొని సినిమా రెడీ చేశారు. మనకు రోజు నైట్ 3 వరకు ఎడిటింగ్ రూమ్లో ముగ్గురమే. సో అలా సో మెనీ మూమెంట్స్. ఒక 25th ఫిలింకి ఎన్ని రావాలో అన్నీ కుదిరాయి. ఇంకా మీరు ఇందాక అడిగినట్టు అంటే వాట్ ఈజ్ స్పెషల్ ఫర్ అల్లు అర్జున్. సో నాకు సరైనోడు సినిమా చూసినప్పుడు
నాకు షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే బన్నీ పర్ఫార్మెన్స్. అంటే తను చేసిన విధానము అవి Electrifying. అరే ఏం చేస్తున్నాడు అయిపోయింది. ఈ సినిమాలో సో మెనీ వేరియేషన్స్, దేనికి దానికి హోంవర్క్ చేసుకొని తను ఇచ్చిన వేరియేషన్స్ సూపర్. ఇప్పుడు మీకు చూస్తున్న ట్రైలర్స్లో కానీ టీజర్స్లో కానీ బ్రాహ్మణ్ క్యారెక్టర్ అది, డీజే క్యారెక్టర్ అంటే ఇది, డ్యాన్సులు అంటే డ్యాన్సులు, సో ఎవ్రీథింగ్. ఫైనల్గా సినిమా రెడీ. సో 23rd రోజు డెఫినెట్గా అటు బన్నీకి కానీ ఇటు హరీష్కి కానీ మీకు మా బ్యానర్కి 25th ఫిలిం కానీ అందరికీ ఇట్స్ ఏ సర్ప్రైజ్. సో ఇట్స్ ఏ సర్ప్రైజ్ ఇట్. రేంజ్లో అవన్నీ వి డోంట్ నో, బట్ గట్టిగానే కొడుతున్నాం. yes. మీరంటే ఇంకా మీ ప్లానింగ్ అది ఇక perfect గట్టిగానే గా కొడుతున్నాం అది, బట్ ఆడియన్స్ చెప్పే వరకు. సో మా చేతిలో డెఫినెట్గా ఒక హిట్ సినిమా కనిపిస్తుంది నాకు. గట్టిగా కొడుతున్నాం అని ఎందుకు అంటున్నా అంటే ఆడియన్స్ కూడా అదే రేంజ్లో Yeah. మేము అనుకున్నట్టు రీచ్ అయిపోతే ఇట్స్ సిక్సర్. మధ్య మధ్యలో వచ్చిన చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ని మీరు బాగానే హ్యాండిల్ చేసినట్టున్నారు. టీజర్ రిలీజ్ అప్పుడు వచ్చిన కాంట్రవర్సీలు, పాట రిలీజ్ అప్పుడు వచ్చిన కాంట్రవర్సీ, అంటే కాంట్రవర్సీ అది ఒకటేనండి. ఆ పాట ఆ పాటలో ఆ వర్డ్స్ వల్ల, అంటే అదే ముందు నుంచి దువాడి జగన్నాథం బ్రాహ్మణ్ క్యారెక్టర్ అనగానే వాళ్ళందరూ ఎక్కువ ఫోకస్ చేశారు. నిజంగా ఇప్పుడు నాకుంది, నాకు అంతో ఇంతో తెలుసు అనుకుంటున్నాను, నాకే అర్థం కాదు నమ్మకం చమకం అంటే ఏంటని వాళ్ళు చెప్పే వరకు. సో కామన్ మ్యాన్కి ఎవరికి తెలియదు. కొందరు ఇప్పుడు బ్రాహ్మణ్ దాంట్లో ఉండి శ్లోకాల గురించి తెలిసి, హిందుత్వంలో ఉండి అవి గురించి తెలిసిన వాళ్ళకి అది అర్థమవుతుండొచ్చు. వాళ్ళు చెప్పిన తర్వాత మేము కూడా అనుకొని మనకు వి డోంట్ వాంట్ ఎనీ కాంట్రవర్సీ. అది ఎస్పెషలీ నేను ఎప్పుడు కోరుకున్నా నాకు నెగిటివ్ ఉండకూడదు. సో మన సినిమా ప్రాపర్గా రెడీ చేసి ప్రేక్షకులకు నచ్చితే ఆ సినిమా ఆడొద్ది. మన ప్రేక్షకులకు నచ్చడానికి మనం ఏం చేస్తాం. సో నా డైరెక్టర్ కూడా హరీష్ కూడా ఎందుకన్నా మనకు అలాంటప్పుడు వాళ్ళని పిలిచాను, హరీష్ని కూర్చోబెట్టాను, వాళ్ళు కూర్చున్నారు, మాట్లాడుకుని ఓకే అనుకొని చేసేసాం.